హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై 73 బ్లాగ్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అని ఎంతో ఎక్సైట్మెంట్తో పోయామండి. ఆ ఎక్సైట్మెంట్ మొత్తం ఆవిరైపోయింది. ఏం జరిగిందో చూపిస్తాను చూడండి ఒకసారి. ఎందుకు ఈ విధంగా అరుస్తున్నారని చూస్తున్నారా? సినిమా హాల్ ఎందుకు చూపిస్తున్నాను అని. సినిమా అయితే ఆగిపోయిందండి మధ్యలో. ఎగ్జాక్ట్గా అంటే ఒక 1 అవర్ ఫస్ట్ హాఫ్ అయితే చూసామండి సినిమాని. మన తిరుపతి జైశ్యామ్లో అయితే సినిమా చూస్తున్న ఒక 1 అవర్ తర్వాత సడన్గా ఆపేశారు. ఇంటర్వెల్కి ముందే అయిపోయిందిలేండి సినిమా, ఏదో ప్రొజెక్టర్లో ప్రాబ్లం అని. సో అప్పటికి వెయిట్ చేశారు. ఇంటర్వెల్ సీన్ రావడానికి ఆ 10 నిమిషాల సీన్ కోసమే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. ఇక్కడ ఈ ఎక్క చూడండి ఎలా ఫైట్ చేస్తుందో, సినిమా ఆపేశారని. జనసేన వీరమహిళని వీరమహిళని చేశారు అందరూ కలిసి. అందరూ సినిమాల నుంచి బయట వచ్చేసి నా సిచ్యువేషన్ అండి. సినిమా హాల్ ఓనర్స్ మీద అడుగుతున్నారు ఎందుకు అయిపోయింది సినిమా అని. దాదాపు అంటే ఈ గొడవే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా జరిగింది. దీనివల్ల ఏమైందంటే పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది. పోలీసు వాళ్ళు రావడం వల్ల కొంచెం సెటిల్మెంట్ అయితే చూస్తున్నారు కదా అక్కడ. ఎందుకంటే ఒకటి సినిమా అన్న వేయాలని, రెండోది డబ్బులన్నా రిటర్న్ చేయాలి అని. సో దాని గురించే మాట్లాడుతున్నారు. సినిమా వాళ్ళకైనా కూడా నష్టమే కదా. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా అయితే అయిపోయింది, చూసేశారు. సో కాబట్టి అమౌంట్ ఏ విధంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. పోలీసులు రావడంలో వాళ్ళతో మాట్లాడుకుంటున్నారండి. చాలా ఓపికతో ఉన్నారండి. ఎందుకంటే మామూలుగా మనం చూస్తుంటాం కదా, డోర్ లింక్ చేశారు, స్క్రీన్ లింక్ చేశారు అని. సో అలాంటిది అయితే ఇక్కడైతే ఏం జరగలేదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుందని ఒక్క రీజన్ అయితే గమ్మున ఉండిపోయారు. ఫ్యాన్స్ అంతా చాలా ఓపికతో ఉన్నారు. సో ఒక 10 మంది దాకా అయితే అరిచారు ఓనర్స్ మీద. అంటే దాదాపు ఒక 1 అవర్ సినిమా వేయలేదండి. ఎందుకు వేయలేదంటే ఎక్కువ సెన్సార్ ప్రాబ్లమ్స్ వల్ల. అది కూడా వచ్చి వాళ్ళు చెప్పలేదు, సినిమా యూనిట్ వాళ్ళు వచ్చి చెప్పినంటే సినిమా హాల్ యూనిట్ వాళ్ళు బాగునిండు. కాబట్టి అలాంటిది అయితే ఎవరు చెప్పలేదు. కాబట్టి వీళ్ళకి కొంచెం కోపం వచ్చేసింది. కాబట్టి అందరూ బయట వచ్చి కొంచెంసేపు స్ట్రైక్ అయితే చేశారు. సో స్ట్రైక్ చేశా కూడా ఓనర్స్ అయితే సినిమా థియేటర్ ఓనర్స్ అయితే కొంచెం సో ఆడియన్స్ విదికే సపోర్ట్ చేశారండి. ఎందుకంటే అమౌంట్ మొత్తం అయితే రిటర్న్ బ్యాక్ అయితే చేశారు. సో కాబట్టి రిటర్న్ బ్యాక్ చేసిన తర్వాత అందరూ అయితే వెళ్ళిపోయారండి. కాకపోతే ఏమంటే వీళ్ళకి థియేటర్ వాళ్ళకి కూడా నెక్స్ట్ షో వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే ముందే చూసుకోవాలి థియేటర్ వాళ్ళు కూడా ఇవన్నీ. ఎందుకంటే ఎంతో ఇష్టంతో వచ్చింటారండి పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసము. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ పైన చూడడం కోసం అని. కాబట్టి కొంచెం అయితే బాగా డిసప్పాయింట్ అయితే అయ్యాము. అయినా ఎక్కడైతే తగ్గేదే లేదండి. రిటర్న్ బ్యాక్ వచ్చినా కూడా మళ్ళీ బుక్ చేసుకుని వెళ్తాము. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం. ఫైనల్లీ ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.